న్యూస్ కి స్వాగతం. గొలుకొండ మండలం కొత్తూరు జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కష్ట సమయంలో బాధితులకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి గారు అండగా నిలిచారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నర్సీపట్నం నియోజకవర్గం అయ్యన్నపాలెం సమీపంలో 2 ఆటోలు బలంగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న వెంటనే చింతకాయల పద్మావతి గారు స్పందించారు. హుటాహుటిన నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రేఖ నారాయణమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి గారు స్వయంగా కేజీహెచ్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి బాధితురాలికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే నారాయణమ్మ కుటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మిగారి కుటుంబ సభ్యులను పద్మావతి గారు ఓదార్చారు. మృతురాలి భౌతిక కాయానికి సంబంధించిన పంచనామా ప్రక్రియను త్వరగా పూర్తి చేసి డెడ్ బాడీని కుటుంబానికి అప్పగించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆపద సమయంలో బాధితులకు తాము అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకెళ్ళిపోయి అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి గోవింద ఫోన్ తీసుకెళ్ళిపోతే సూపరింటెండెంట్ గారు చెప్తాను నేను. ఏమా ఇప్పుడు బొడ్డు బిల్ దాటి ఉంటుంది. మాగారపాలెం వెళ్ళావా? ఓకే. మొత్తం